వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు, వెలుగు ఇలా రకరకాల పేపర్లు ఉన్నాయి. ఏ పేపర్లో ఏ వార్త ఉంది అనేది మనం మొదటిగా తెలుసుకున్నట్లయితే మొదటిగా నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్లో సిట్ రద్దు తీర్పు సరికాదు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. మనకి ప్రధాన వార్త అయితే మెయిన్ అదే ఇచ్చారు. ఇక ఏ సంస్థ దర్యాప్తు చేపట్టాలో కోరే హక్కు నిందితులకు ఎక్కడిది అంటూ కూడా, ఒక నిందితులుగా ఉన్నప్పుడు ఈ సంస్థ వాళ్ళే మమ్మల్ని ఈ దర్యాప్తు చేపట్టాలి అని చెప్పే హక్కు ఎక్కడుంది అనేది ఒక హైకోర్టు ఒక క్వశ్చన్ చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో చూద్దాం. ఇంకా సిట్ రద్దు తీర్పు సరికాదు, ఏ సంస్థ దర్యాప్తు చేపట్టాలో కోరే హక్కు నిందితులకు ఎక్కడుంది, ఎమ్మెల్యేల ఎరకేసుపై సిబిఐ దర్యాప్తు అవసరం లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక సింగిల్ జడ్జి తీర్పులో వాస్తవాలు పట్టించుకోలేదు అనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సిట్ అప్పీల్ చేసినట్లుగా కూడా మనం చూసుకోవచ్చు. అలాగే ఇంకా మనం చూస్తే ప్రతివాది కానప్పుడు తీర్పులో సీఎం పేరును ఏకసభ్య ధర్మాసనం ఎలా ప్రస్తావిస్తుంది అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే తన ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరిగితే ఆ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రజలకు చెప్పడంలో తప్పేముంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గానే పెట్టినట్లుగా మనం చూడొచ్చు. ఇక కేసు సిబిఐకి ఇవ్వాలన్న సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయండి, సిట్ దర్యాప్తునకు పునరుద్ధరించండి అనేది కూడా మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ చేస్తున్నట్లుగానే మనకి ఇచ్చారు. అయితే ఎవరు ఏ సంస్థ ఎక్కడ తీర్పు చేపట్టాలి, ఎవరు దర్యాప్తు చేపట్టాలి అనే కోరే హక్కు మాత్రం నిందితులకు లేదు. ఇది ఎక్కడ ఉంది, ఇది ఏ చట్టంలో ఉంది అనేది మాత్రం మనకి మెయిన్ ప్రధాన వార్తగా ఇక్కడ మనం చూడొచ్చు. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ అప్పీల్ కూడా చేసినట్లుగా మనం చూడొచ్చు. సో దీనికి సంబంధించి మరి ఎమ్మెల్యేల ఎరకేసుపై సిబిఐ దర్యాప్తు అవసరం లేదు అనేది కూడా ఒక తీర్పు అయితే మనకి కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా సింగిల్ జడ్జి తీర్పులో వాస్తవాలు కూడా పట్టించుకోలేదు ఇంతవరకు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారు. సో దానికి సంబంధించి పేపర్ 3లో మనం పూర్తి వివరాలు పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. సో మనం ఇంకా మరొక ప్రధాన వార్త చూసినట్లయితే మెయిన్ మనకి ఫ్రంట్ పేజీలో ఇచ్చింది, బీజేపీని ఢీ కొట్టేది బీఆర్ఎస్ఏ అంటూ కూడా ఇచ్చారు. ఇక ఏపీలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ హవా నడుస్తుంది అనేది మనకి ఒక ప్రధాన వార్తగా అయితే చూస్తూ ఉన్నాం మన ప్రతిరోజు కూడా. ప్రగతి భవన్ లో బుధవారం భారత రాష్ట్ర సమితి అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును కలిసి పుష్పగుచ్చాన్ని అందజేస్తున్నటువంటి బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అనేది కూడా చేరిక. ఇప్పటికే బీఆర్ఎస్ లో చేరికలు చాలా వరకు జరిగాయి. మాజీ ఐఏఎస్లు అందరు కూడా అని తెలుస్తుంది. అక్కడ మరి బీజేపీని ఢీకొట్టాలి అంటే కూడా అక్కడ సత్తా ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక బీఆర్ఎస్ మాత్రమే అంటూ కూడా ఇచ్చారు. జనసేన పార్టీ నుంచి కూడా ఇప్పటికే అనేక మంది మరి బీఆర్ఎస్ లో చేరికలు కొనసాగుతున్నాయి అనేది కూడా వాస్తవంగా మనం చూస్తూనే ఉన్నాం. సో ఇంకా మనం చూస్తే దేశీయానికి కేసీఆర్ ఒక చారిత్రక అవసరం ఉంది ఆయనది అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్ గా ఇచ్చినట్లుగా చూడొచ్చు. తెలంగాణ మోడల్ వైపే దేశం అంతా కూడా చూసింది కాబట్టి ఇప్పుడు ఏపీలో కూడా బీఆర్ఎస్ ని ప్రజలు అక్కడ ఆదరిస్తున్నారు అనేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అసలు బీఆర్ఎస్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మరి నిలబడగలదా అనుకున్న పరిస్థితులు అక్కడంతా కూడా బీఆర్ఎస్ లో చేరటానికి ముందస్తు కసరత్తులు చేస్తున్నట్లుగా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లుగా అక్కడ తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ లో చేరటం కూడా జరిగిపోయింది. వాళ్ళందరికీ పార్టీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించడం కూడా జరిగిపోయింది అనేది కూడా మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో ఇక అక్కడ బీజేపీకి మాత్రం మరి ఏమాత్రం కూడా ఛాన్స్ లేకుండా చేసే అవకాశం ఉంది అంటే అది ఒక బీఆర్ఎస్ వల్ల సాధ్యం అవుతుంది అనేది మాత్రం క్లియర్గా ఇచ్చారు. ఇక దేశమంతా కూడా కేసీఆర్ పాలన వైపే చూస్తుంది అనేది కూడా ఒక వార్త మనకి సంచలనంగా కనిపిస్తుంది. తెలంగాణ ఒక మోడల్గా కనిపిస్తుంది కేసీఆర్ పాలన అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. ఇక దక్షిణాదిలో కేసీఆర్ లాంటి నేత లేనేలేడు అంటూ కూడా ఒక వార్త అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక విభజన సమస్యలపై విశాల దృక్పథం అంటూ ఇచ్చారు. ఏపీలో సంకుచిత రాజకీయాలకు చెక్ పెడతామంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా చూద్దాం. సంక్రాంతి తర్వాత ఏపీలో సమావేశాలు మొదలవుతాయి. సంక్రాంతి తర్వాత పరుగులతో పార్టీ మొదలవుతుంది. అక్కడ ఉరుకులు పరుకులతో మొదలవుతుంది పార్టీ కార్యక్రమాలు అన్నీ కూడా అంటూ తెలుస్తుంది. ఇంకా జెట్ స్పీడ్ లో దూసుకు వెళ్లే విధంగా పార్టీ కోసం పనిచేసే విధంగా అందరినీ కూడా మరి ముందుగానే రెడీ చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇంకా చూద్దాం. ఇక బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ కూడా అనేక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి అందరం కూడా కృషి చేస్తాం అనే విధంగానే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే నిన్న ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ని కలిసినట్లుగా కూడా మనకి ఇక్కడ ఒక మనకి ఫోటో కూడా ఇచ్చారు. మనం అది చూడొచ్చు.
సో చూద్దాం. ఇంకా నిమ్స్ దవాఖానాలో 132 ఉద్యోగాలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. అది ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దవాఖానా చరిత్రలో ఇదే అతిపెద్ద రిక్రూట్మెంట్ అంటూ మరింత మెరుగైన సేవలకు అవకాశం కల్పించే విధంగానే మరి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో 132 ఉద్యోగాలకు మరి నోటిఫికేషన్స్ జారీ చేసినట్లుగా ఇచ్చారు. ఇప్పటి వరకు చరిత్రలో ఇదే మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున మరి ఉద్యోగాలు అవకాశాలు ఇవ్వడం అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చేశారు. సో ఇంకా చూద్దాం. ఇంకా చూసినట్లయితే రక్తహీనత నిధుల క్షీణత అంటూ ఇచ్చారు. కేంద్ర పథకంలో ఒక్కొక్కరికి 23 అంటూ ఇచ్చారు. ఇది మోదీ మార్క్ పోషణ్ అభియాన్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూద్దాం. దేశవ్యాప్తంగా 6.5 కోట్ల మందికి 145 కోట్లు, తెలంగాణలో కేవలం 9 జిల్లాలకే 50 కోట్లు అంటూ ఇచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్తో సత్ఫలితాలు అందిస్తున్నారు. తెలంగాణ పథకంలో ఒక్కొక్కరిపై 4,000 ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. రక్తహీనత నుంచి ప్రజలను కాపాడడానికి ఇది కూడా మోదీ మార్క్ పోషణ్ అభియాన్ అనే పథకం ద్వారా వస్తుంది అనేది కూడా ఇచ్చారు. తెలంగాణలో మాత్రం ఒక్కొక్క వ్యక్తిపై 4,000 రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది న్యూట్రిషన్స్ కోసం అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. చూద్దాం. ఇంకా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు వాస్తవ పరిస్థితికి ఎంత దూరంగా ఉంటున్నాయో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు క్షేత్రస్థాయి పరిస్థితులకు అంతే దగ్గరగా ఉంటున్నాయి అనేది మాత్రం వాస్తవం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఇది ఒక చక్కని ఉదాహరణని కూడా ఈ విషయంలో, అంటే రక్తహీనత నిధుల క్షీణత అనేది, నిధులు ఎంత క్షీణత కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాళ్ళందరికీ ఆ పథకాలన్నీ కూడా దగ్గరగా ఉండే విధంగా, అంటే అందే విధంగా అవి కరెక్ట్గా వాళ్ళకి చేరుతున్నాయి అనే విధంగా దగ్గరగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు, పథకాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా చూద్దాం. అంకురాలకు అమ్మ, ఆవిష్కరణలకు పుట్టగొమ్మ అంటూ ఇచ్చారు. చూద్దాం. ఇంకా స్టార్టప్ల పొట్టినిల్లు టీ హబ్ అంటూ నిన్న మనం చూసుకున్నాం ఆల్రెడీ. దీని గురించి యువత ఆలోచనలకు వాస్తవ రూపం దాల్చే విధంగా టీ హబ్ ఉండబోతోంది. స్టార్టప్లకు పుట్టినిల్లు లాంటి ఈ టీ హబ్ను ఎంతో సర్వాంగ సుందరంగా ముస్తాబ్ చేసినటువంటి ఒక ఫోటోను కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. మంత్రి కేటీఆర్ సంకల్పానికి ప్రతిరూపమే ఈ టీ హబ్ అనేది కూడా ఇచ్చారు. అలాగే ప్రపంచంలోనే రెండో పెద్ద స్టార్టప్ హబ్గా ఇది ఉండబోతుంది. ఆల్రెడీ ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద స్టార్టప్ హబ్గా ఇది నిలిచింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక దేశంలో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేషన్ కూడా ఉంది. దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతూ ఉంది ఈ టీ హబ్ అనేది కూడా. రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తుంది తప్ప ఎక్కడ కూడా మరి వెనకడుగు వేసినట్లు కానీ తగ్గినట్లు కానీ ఎక్కడ కూడా లేదు. ఇంకా రానున్న కాలంలో ఇంకా స్టార్టప్లు అన్నిటికీ కూడా ఇది ఒక మెయిన్ బేస్మెంట్, ఇది ఒక పునాది లాగా ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇంకా మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇంకా ఆంధ్రజ్యోతి చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో మనకి మెయిన్ ప్రధానంగా ఫ్రంట్ పేజీలో మనకి ఇచ్చినదైతే బీజేపీలోకి పొంగిలేటి అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. అలాగే కుస్తీ వెనక దోసి అంటూ సీఎం కేసీఆర్, అలాగే మరి తోట చంద్రశేఖర్ ఇద్దరు కూడా వారిద్దరు ప్రగతి భవన్ లో కలిసినటువంటి ఒక ఇమేజ్ ఇచ్చారు, చూడొచ్చు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అంటే ఏ త్యాగానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అంటే మంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లుగా మరి ఇక్కడ మనకి మెయిన్ ఇచ్చారు. అది చూద్దాం. ఇక చూసినట్లయితే కాంగ్రెస్ గురించి చూస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటే ఏ త్యాగానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ, పదవే కాదు ప్రాణ త్యాగానికైనా నేను రెడీగా ఉన్నాను అంటూ, ఎవరిని కూర్చోబెట్టిన బాధ్యత భుజాలపై మోస్తాను అంటూ మరి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది రేవంత్ రెడ్డి. చూద్దాం. ఇక నాకు భేషజాలు లేవు, అందరం కలిసి సాగుదామంటూ, ఏమైనా అపోహలుంటే తొలగించుకోండి అంటూ కూడా చెప్తున్నారు. ఇక ప్రజా సమస్యల ముందు మన సమస్యలు పెద్దవి కావు అంటూ కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఇంకా చూద్దాం. చూసినట్లయితే కలిసికట్టుగా పనిచేసే కాంగ్రెస్ కలిసికట్టుగా మనం అందరం కూడా పనిచేసినట్లయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అంటున్నారు. దానికోసం నేను ఏ త్యాగానికైనా దేనికైనా ఏది చేయడానికైనా రెడీగా ఉన్నా. ఒకవేళ కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టినా కూడా నేను దానికి రెడీగా ఉన్నా. మొత్తానికి నాకు కావాల్సిందైతే పార్టీ బలోపేతం ముందుకెళ్ళడం, పార్టీని ముందుకు తీసుకురావడం, పార్టీని పై స్థానంలో ఉంచడమే, నాకు పార్టీని గెలిపించుకోవడమే నాకు ముఖ్యం అన్నట్లుగా మరి రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. అందరం కలిసికట్టుగా పనిచేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అంటున్నారు. హత్ సే హాత్ జోడో శిక్షణ కార్యక్రమంలో రేవంత్ అలాగే బీఆర్ఎస్ ఆగడాలకు చెక్ పెట్టాలి అంటూ కూడా బట్టి విక్రమార్క చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అలాగే మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు అంటూ మధ్యాష్కి కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా మేమంతా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం, కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం
కోరుతున్నాం. అలాగే ఖచ్చితంగా మేము కలిసే పని చేస్తాం, పార్టీని గెలిపించుకుంటాం, పార్టీ కోసమే పని చేస్తాం అనే విధంగా మాత్రం మనకి ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం ఏ త్యాగానికైనా దేనికైనా సిద్ధంగా ఉన్నాం అనే విధంగా మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా చూడొచ్చు. ఇంకా ఎవరిని కూర్చోబెట్టినా కూడా బాధ్యత భుజాలపై మోస్తాను అంటూ కూడా రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది అందరికీ కూడా ఎంతో సానుకూలంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళడానికి సహకరిస్తుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇంకా మనం చూద్దాం. ఇంకా మాణిక్ బాస్ అంటూ ఇచ్చారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్ రావు ఠాక్రే, ఇంతకుముందు మాణిక్ ఠాగూర్ ఉండే, ఇప్పుడు మాణిక్ రావు ఠాక్రే వచ్చారు. అంటే ఒకరి సేమ్ యాజ్టీస్గా పేర్లు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే ఇప్పుడు వెళ్ళిపోయిన వ్యక్తి కావచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చిన వారు కావచ్చు, సేమ్ ఇద్దరికి కూడా మాణిక్ ఠాగూర్ వెళ్ళిపోయి మాణిక్ రావు ఠాక్రే వచ్చారు ఇప్పుడు అనేది ఇచ్చారు. ఇక నుంచి మాణిక్ రావు ఠాక్రేని బాస్గా ఉండబోతున్నారు అనేది క్లియర్గా ఇచ్చారు. ఇంకా ఇన్ఛార్జిగా మాణిక్రావు ఠాక్రే ఉండబోతున్నారు. ఏఐసిసి చీఫ్ ఖార్గే నియామక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పార్టీ సీనియర్లతో రేవంత్ రెడ్డిని సమన్వయం చేసేందుకేనా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా అలాగే చూస్తే గోవా ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాగూర్ ఉండబోతున్నారు. అంటే మాణిక్యం ఠాగూర్ ఈ పదవిలో నుంచి గోవా ఇన్ఛార్జిగా ఉండబోతున్నారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే పేపర్ 12లో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మాత్రం మాణిక్రావు ఠాక్రే ఉండబోతున్నారు అనేది మనకి క్లియర్గా అయితే ఇద్దరి పేర్లు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. మనం చదివేది కరెక్టేనా అని మళ్ళీ చూసుకునే విధంగా కూడా ఒక విధంగా అనుకోవచ్చు, ఆ విధంగా ఉన్నాయి అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. చూద్దాం. ఐఏఎస్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి అనేది ఇక్కడ ఇచ్చారు. తెలంగాణ అధికారులకు చిక్కని దక్కని ఉన్నత పోస్టులు అనేది కూడా ఇచ్చారు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది అనేది ఇచ్చారు. ఎన్నేళ్లైనా నాన్ ఫోకల్ పాయింట్లకే పరిమితం అవుతున్నారు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా అయిన వారికే ఆందోళన ఇస్తున్నారు తప్ప రిటైర్ అయినా కూడా కొనసాగింపు జరుగుతూనే ఉంది తప్ప కొత్త వారికి ఎక్కడ అవకాశాలు ఇచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అసంతృప్తి మాత్రమే మిగులుతుంది అనేది అయితే ఐఏఎస్ లకు సంబంధించి ఇక్కడ మనకి ఇచ్చారు. అలాగే ఒక రాష్ట్రానికి చెందిన అధికారులకు ప్రాధాన్యం ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రం వచ్చాక మాత్రం వెలుగుతాం అనుకుంటే పూర్తిగా చీకట్లోకి నెట్టేశారని ఐఏఎస్ లో ఆవేదన చెందుతున్నారు. ఒక రాష్ట్రానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు ఆ రాష్ట్రం వాళ్ళకి, కానీ ఇప్పుడు తెలంగాణ ఒక రాష్ట్రంగా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మా రాష్ట్రం వచ్చింది కాబట్టి మాకెంతో ఇంకా మేము ముందుకు వెలుగులో నడుస్తాం అనుకున్నప్పుడు ఇంకా చీకటిలోకి నెట్టేశారు మమ్మల్ని, మాకు ఎక్కడ కూడా అవకాశాలు లేవు అంటూ ఐఏఎస్ల యొక్క ఆవేదన ఇది అనేది మనకి ఇక్కడ అసంతృప్తి ఐఏఎస్లలో జ్వాలలు రేగుతున్నాయి అనేది క్లియర్గా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే పూర్తిగా చీకట్లోకి నెట్టేశారు అని ఐఏఎస్లు ఆవేదన చెందుతున్నారు. కొంతమంది మాత్రం కన్ఫర్ట్లకు కలగానే కొంతమంది కలెక్టర్ పోస్ట్ అంటూ ఇచ్చారు. కొంతమంది కలెక్టర్ అవ్వాలని పోస్టులు కలగానే మిగిలిపోతుంది తప్ప ఎక్కడ కూడా అది జరిగేటట్లయితే కనిపించట్లేదు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా సో మనం ఇంకొక విషయం చూసుకున్నట్లయితే ప్రధాన వార్త అనేది చెప్పుకోవచ్చు. ఇది కూడా కుప్పంలో జులుం అంటూ ఇచ్చారు. చూద్దాం. ఇంకా టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ అంటూ ఇచ్చారు. పోలీస్ అధికారులను హెచ్చరిస్తున్నటువంటి చంద్రబాబు కుప్పం తన సొంత ఊర్లో కూడా తన సొంత నియోజకవర్గంలో కూడా తనకు ఏమాత్రం కూడా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు అధికార పార్టీ నేతలు అంటూ కొంతమంది పోలీసులను కూడా అక్కడ క్వశ్చన్ చేస్తున్నటువంటి చంద్రబాబు ఫొటోస్ను కూడా ఎక్కడ ఇచ్చారు. అయితే మరి తెలుగుదేశం పార్టీ సభలు పెట్టినా ఏది పెట్టినా అక్కడ వస్తున్నటువంటి జనాలను చూసి తట్టుకోలేక మరి అధికార పార్టీ ఇలాంటి ఆగడాలు చేస్తుంది అనేది చంద్రబాబు మరి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా బాబు పర్యటనను అడ్డుకుంటున్న పోలీసులు అడుగడుగున కూడా మరి చంద్రబాబుకు నీరాజనాలు పలుకుతున్నటువంటి జనాన్ని చూసి ఓర్వలేక అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు ఇలా చేస్తుంది అనేది చంద్రబాబు వాదనగా మనం చూడొచ్చు. అయితే చెప్పినా కూడా విననప్పుడు లాఠీ చార్జ్ కూడా చేసినప్పుడు చేసినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇంకా వివరాలు చూద్దాం. 121 పెద్దూరులో అటకాయింపు. ఇక టీడీపీ అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం కర్మ కార్యక్రమం యథాతథంగా జరిగింది. ఇంటింటికి నడిచి వెళ్లిన మాజీ సీఎంలు అలాగే పర్యటనకు నిరాకరించారు. అక్కడంతా కూడా ఇంటింటికి తిరుగుతుంటే కూడా తిరగనివ్వట్లేదు. ఇదేం కర్మ రాష్ట్రానికి అని కార్యక్రమం అక్కడ చేపట్టినప్పుడు అక్కడంతా కూడా కొంత గందరగోళం నెలకొల్పారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో
ఇంకా చూసినట్లయితే ఇక బీజేపీలోకి పొంగిలేటి అంటూ క్వశ్చన్ చేస్తున్నటువంటి మార్క్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే బీఆర్ఎస్ మాజీ ఎంపీ గుడ్ బై అంటూ ఇచ్చారు. సంక్రాంతి తర్వాత నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఇచ్చారు. ఇక ఆత్మీయ భేటీలో సంకేతాలు బీఆర్ఎస్ బీజేపీ వర్గాల్లో చాలా వరకు ఈ ప్రభావం చూపుతుంది. అలాగే కొంత ప్రచారం కూడా కొనసాగుతుంది అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. కొత్తగూడెం లేదా ఖమ్మం నుంచి పోటీ అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గానే పెట్టినట్లుగా మనం చూస్తుంది. పొంగులేటి ఎక్కడ వెళ్తారు ఏంటి అనేది కొంత ప్రచారం కొనసాగుతుంది. కానీ ఇంతవరకు సరైన నిర్ణయం అయితే వెల్లడించలేదు. సంక్రాంతి తర్వాత తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పడం జరుగుతుంది అనేది ఇచ్చారు. సో ఇంకా చూద్దాం. శ్రీనివాస్ రెడ్డికి సర్కార్ షాక్, భద్రత కుదింపు చేసినట్లు తెలుస్తుంది. ఇంకా చూసినట్లయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మనం పేపర్ 12లో చూడొచ్చు. మనకి మెయిన్ ప్రధాన వార్తగా ఒక ఫ్రంట్ పేజీలో అయితే మనకి హెడ్లైన్ మాత్రమే ఇచ్చారు. శ్రీనివాస్ రెడ్డికి సర్కార్ షాక్ ఇచ్చింది, భద్రత అనేది కాస్త కుదించినట్లుగా కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో ఇంకా చూద్దాం. ఇక అమెరికా వీసా ప్రియం అంటూ ఇప్పుడు ఇచ్చారు. ఇక వీసాల ఫీజు పెంచుతూ జో బైడెన్ సర్కార్ ప్రతిపాదన వెల్లడించింది అంటూ చేస్తున్నారు. H1B EB రిజిస్ట్రేషన్ ఫీజు చూసుకున్నట్లయితే $10 నుంచి $215 పెంచినట్లు తెలుస్తుంది. H1B దరఖాస్తు ఫీజు $460 నుంచి $780 వరకు కూడా పెంచినట్లుగా తెలుస్తుంది. ఇది చూసినట్లయితే ఈజీ 5 దరఖాస్తు పేజ్ చూసుకున్నట్లయితే చాలా వరకు పెంచుతూ పోతూ ఉన్నారు. ఇంకా ప్రియం అమెరికా వీసా అనేది ఒక ప్రియంగానే మిగిలిపోతుంది అనేది కూడా మనకి ఇచ్చారు. అయితే ఇవన్నీ పూర్తి డీటెయిల్స్ మాత్రం పేపర్ 8లో మనం చూడొచ్చు అనేది ఇచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా అమెరికా వీసా అనేది ఒక ప్రియంగా ఉంటుంది అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో మనం ఇంకా సాక్షి పేపర్ చూద్దాం. సాక్షిలో చూసినట్లయితే మనకి సాక్షిలో మెయిన్ ప్రధానంగా అంటే రేవంత్ వేదాంతం అంటూ ఇచ్చారు ఒకటి, ఇంకా సీనియర్లు లేని శిక్షణ అంటూ మరొక దగ్గర ఇచ్చారు. అలాగే ఇక 3 నెలలుగా పాలు లేవు అంటూ ఇచ్చారు. అంటే ఇక్కడ అంగన్వాడీలో గర్భిణీలు పిల్లలకు నిలిచినటువంటి పాల సరఫరా అనేది మనకి సాక్షిలో ఇచ్చారు. చూద్దాం. అలాగే ఇక మాణిక్యం ఎగ్జిట్, మాణిక్ ఎంట్రీ అంటూ కూడా ఇచ్చారు. ఇంకా ఆల్రెడీ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఇంకా మాణిక్ రావు ఠాక్రేనేమో ఇప్పుడు నియమించబడుతున్న ఇన్ఛార్జిగా, అలాగే మాణిక్యం ఠాగూర్ ఏమో గోవా ఇన్ఛార్జిగా నియమితులయ్యారు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్లో కీలక పరిణామాలు ఇవి అంటూ ఇచ్చారు. పార్టీ ఇన్ఛార్జిగా మారినటువంటి అధిష్టానం అంటూ కూడా ఇచ్చారు. సో మనం డీటెయిల్స్ చూస్తే ఇప్పుడు 3 నెలలుగా పాలు లేవు అనే దాని గురించి డీటెయిల్స్ చూసినట్లయితే అంగన్వాడీలో గర్భిణీలు పిల్లలకు నిలిచిపోయిన పాల సరఫరా అంటూ ఇచ్చారు. 3 నెలలుగా లబ్ధిదారులకు అందని పాల ప్యాకెట్లు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక గతేడాది సెప్టెంబర్తోనే ముగిసిన కాంట్రాక్ట్ అంటూ కూడా ఇచ్చారు. ఆ కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత ఇంతవరకు ఏది కూడా కొత్తగా ఏవి కూడా మళ్ళీ రాలేదు అనేది చెప్తున్నారు. కొత్త టెండర్ ఖరారు ఇంతవరకు కాలేదు అనేది కూడా చెప్తూ ఉన్నారు ఇంకా మనకి సాక్షిలో. అలాగే తాత్కాలిక ఏర్పాటు చేయని యంత్రాంగం, క్షేత్రస్థాయిలో అంగన్వాడీ సిబ్బందిపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా చూద్దాం. ఇలాగైతే పోషకాహార లోపాన్ని ఎలా అధిగమిస్తారని కొంత ఆందోళన, ఏమని చెప్పాలో తెలియని అంగన్వాడీలు సతమతమవుతూ ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది అధికారులు. ఇక గర్భిణీలకి బాలింతలకు చిన్నారులు పోషకాహార లోపాన్ని తీసివేయడానికి మాత్రమే ఇది ఇలా చేస్తున్నారు. పాలు కానీ పోషకాహారం కానీ అన్ని అందించడానికి. అయితే అవన్నీ కూడా కాంట్రాక్ట్ ముగియటంతో ఇప్పుడు కొంతమేర ఒక 3 నెలల నుంచి ఇవన్నీ కూడా ఆగిపోయాయి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి అలాంటి దానిని సరిచేసి మళ్ళీ తిరిగి పోషకాహార లోపం లేకుండా అందరికీ సక్రమంగా అన్ని అందే విధంగా అంగన్వాడీల్లో మరి అన్ని ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి కూడా అధికారులు స్పందించి దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి అనేది మనకి క్లియర్గా ఇచ్చారు సాక్షిలో. సో ఇది ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.